హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా రోజుల తర్వాత వైద్య ఆరోగ్య శాఖలో ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ ఒక జోన్లో నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ పోస్టులకు సెలెక్ట్ అయితే 32,670 రూపాయల జీతం ఉంటుంది. ఈ వీడియోలో నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు సంబంధించిన ఉండవలసిన క్వాలిఫికేషన్స్ ఏంటి, ఎన్ని పోస్టులు భర్తీ చేస్తున్నారు, ఎలా అప్లై చేసుకోవాలి, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, అన్ని డీటెయిల్స్ కూడా చెప్తాను. వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. కంప్లీట్ నోటిఫికేషన్తో పాటు అప్లికేషన్ డౌన్లోడ్ చేయడానికి డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, అక్కడ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీలో ఎవరైనా మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మన యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, అక్కడ క్లిక్ చేసి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. యాప్లో స్టోర్లో చాలా కోర్సులు అయితే ఉన్నాయి. ఇవన్నీ కూడా చాలా తక్కువ ప్రైస్కే ఇస్తున్నాము. ఏపీఎస్సి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీ కోసం మరి కొద్ది రోజుల్లో నోటిఫికేషన్ విడుదల కాబోతుంది. దీనికి సంబంధించిన కంప్లీట్ కోర్స్ మన యాప్లో ఉంది. కేవలం 499 రూపాయలకే ఆన్లైన్ క్లాసెస్తో పాటుగా కొన్ని పీడిఎఫ్ మెటీరియల్స్ అలాగే ప్రాక్టీస్ టెస్టులు కూడా పెట్టడం అయితే జరిగింది. యాప్ని డౌన్లోడ్ చేసుకుని స్టోర్లో ఉన్న ఈ కోర్సుల్లో మీరు డెమో క్లాసెస్ చూసి నచ్చితేనే ఏ కోర్స్ అయినా తీసుకోవచ్చు. దీంతో పాటుగా ఏపీఎస్సి గ్రూప్ 2కి సంబంధించిన కంప్లీట్ కోర్స్ ఉంది, టెస్ట్ సిరీస్ కూడా అవైలబుల్గా ఉంది. అలాగే గ్రామ సచివాలయం పోస్టులకు సంబంధించినటువంటి క్లాసెస్ కూడా యాప్లో అవైలబుల్గా ఉన్నాయి. వీటితో పాటుగా సచివాలయం ఉద్యోగాలకు సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా ఉంది. ఇవే కాదు, ఆర్ఆర్బి ఏఎల్పి, ఆర్ఆర్బి ఎన్టీపీసీ, ఆర్ఆర్బి గ్రూప్ డి మరియు ఆర్ఆర్బి ఆర్పిఎఫ్ ఉద్యోగాలకు సంబంధించిన కంప్లీట్ కోర్సులు కూడా యాప్లో చాలా తక్కువగా ఇస్తున్నాము. మీరే కాదు, మీ ఫ్రెండ్స్లో ఎవరైనా ప్రిపేర్ అవుతున్నా, మీకు తెలిసిన వారు ఎవరికైనా ప్రిపేర్ అవుతున్నా వాళ్ళకి మన యాప్ కోసం అయితే చెప్పండి. ఎస్ఎస్సికి సంబంధించినటువంటి కంప్లీట్ కోర్సులు కూడా చాలా తక్కువ ప్రైస్కి ఇస్తున్నాము. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, డౌన్లోడ్ చేసుకొని యాప్లో స్టోర్లో ఉన్నటువంటి ఈ కోర్సుల్లో డెమో క్లాసెస్ కూడా చూసి నచ్చితేనే కోర్స్ తీసుకోండి. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రీజనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ జోన్ 2 రాజమహేంద్రవరం నుంచి విడుదల చేయడం జరిగింది. జోన్ 2 ఏదైతే ఉందో ఆ జోన్ పరిధిలోకి వచ్చే జిల్లాల వారందరూ కూడా లోకల్ క్యాండిడేట్స్ అవుతారు. మిగతా జోన్ల వారు ఎవరైనా సరే నాన్ లోకల్ క్యాండిడేట్స్ అయితే అవుతారు. ప్రస్తుతం మనకి జోన్ 2లో ఈ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మిగతా జోన్లలో కూడా వేకెన్సీస్ ఉంటే ఖచ్చితంగా నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆ నోటిఫికేషన్ ఏమైనా వస్తే కూడా ఛానల్లో చెప్తాను. ప్రస్తుతం ఈ నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే చూద్దాం. రీసెంట్లీ ఎంఎల్హెచ్పి పోస్టుల కోసం కూడా జోన్ల వారీగానే నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం మీ అందరికీ కూడా తెలిసిందే. ప్రస్తుతం రిలీజ్ చేసిన నోటిఫికేషన్ ద్వారా ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. మొత్తం 20 పోస్టులు అయితే రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారు ఈ జోన్ పరిధిలో. ఇక్కడ మనమైతే చూడొచ్చు, ఈ జోన్ పరిధిలో ఉండేటువంటి హెల్త్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉంటాయో, ముఖ్యంగా చెప్పాలంటే రీజనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ జోన్ 2 పరిధిలో ఉండేటువంటి హెల్త్ ఇన్స్టిట్యూషన్స్లో ఉన్నటువంటి ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 పోస్టుల భర్తీ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. ఇదే నోటిఫికేషన్ అనేది మీరు ఈస్ట్ గోదావరి, కోనసీమ, ఏలూరు, వెస్ట్ గోదావరి, కృష్ణా మరియు ఎన్టీఆర్ జిల్లాలకు సంబంధించిన వెబ్సైట్స్ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదు అంటే డిస్క్రిప్షన్లో నేను ఇచ్చిన లింక్ ఉపయోగించి కూడా సులభంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ పోస్టులకు ఫిబ్రవరి 20 సాయంత్రం 5 గంటల వరకు కూడా అప్లికేషన్ అయితే సబ్మిట్ చేసుకోవచ్చు. ఈ అప్లికేషన్స్ అనేవి ఆర్డిఎం అండ్ హెచ్ఎస్ రాజమహేంద్రవరం అనేటువంటి ఆఫీస్లో అప్లికేషన్ అయితే సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుందని నోటిఫికేషన్లో తెలియజేశారు. అప్లికేషన్ని మీరు స్వయంగా వెళ్ళి అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవచ్చు, లేదా పోస్ట్ ద్వారా కూడా పంపించే అవకాశం అయితే ఉంటుంది. మరి ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నటువంటి పోస్టులకు మీరు అప్లై చేసుకున్న తర్వాత వాళ్ళు ఒక అక్నాలజ్మెంట్ కూడా ప్రొవైడ్ చేస్తారు. అదైతే మీరు తీసుకొని సేవ్ చేసుకోండి. అన్ని రకాల రిజర్వేషన్స్ కూడా ఈ పోస్టుల ఎంపికలో పాటించడం జరుగుతుంది. క్వాలిఫికేషన్స్ ఏముండాలంటే ఎస్ఎస్సి క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. దీంతో పాటుగా డి ఫార్మసీ అనేది అంటే డిప్లొమా ఇన్ ఫార్మసీ లేదా బి ఫార్మసీ చేసి ఉండాలి. అలాగే ఏపీ ఫార్మసీ కౌన్సిల్లో రిజిస్టర్డ్ అయి ఉండాలని నోటిఫికేషన్లో స్పష్టంగా తెలియజేయడం అయితే జరిగింది. అలాగే ఈ పోస్టులకు సంబంధించి మరికొన్ని డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఏజ్ అనేది ఓసీ అభ్యర్థులైతే 42 ఇయర్స్ వరకు కూడా ఉంటుంది. అదే ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అయితే 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది. అంటే 47 ఇయర్స్ వరకు కూడా ఏజ్ ఉన్న ఎలిజిబుల్ అవుతారు. ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాండిడేట్స్ అయితే 3 ఇయర్స్ వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తిస్తుంది. వారి యొక్క సర్వీస్ ఆధారంగా డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్ అయితే
10 ఇయర్స్ వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తించడం జరుగుతుంది. మాక్సిమం ఏజ్ లిమిట్ మాత్రం ఎనీ ఏజ్ రిలాక్సేషన్‌తో కలుపుకొని 52 ఇయర్స్ వరకు మాత్రమే ఉంటుంది. ఇక ఈ ఫీజు విషయానికొస్తే రీజనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రాజమహేంద్రవరం అనే పేరు మీద చెల్లుబాటు అయ్యే విధంగా ఫీజు పే చేయాల్సి ఉంటుంది. ఓసీ అభ్యర్థులైతే రూ. 500 ఫీజు అనేది పే చేయాలి డీడీ రూపంలో. అదే ఎస్సీ, ఎస్టీ, బీసీ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్ అయితే రూ. 300 ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. ఇక రెమ్యునరేషన్ విషయానికొస్తే రూ. 32,670 పెర్ మంత్ రెమ్యునరేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అపాయింట్మెంట్ మనం చూసుకున్నట్లయితే కాంట్రాక్ట్ బేసిస్ విధానంలో రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటున్నట్టుగా నోటిఫికేషన్‌లో తెలియజేయడం అయితే జరిగింది. ఇక ఈ పోస్టుల సెలక్షన్ ప్రాసెస్‌లో ఎటువంటి రాత పరీక్ష కూడా ఉండదు. ఇంటర్వ్యూ కూడా నిర్వహించరు. అంతా కూడా మెరిట్ మరియు రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. మొత్తంగా 100 మార్కులకు గాను ఎంపిక విధానం ఉంటుంది. అందులో 75 మార్కులు అనేవి క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ నుంచే తీసుకుంటారు. 10 మార్కులు అనేవి చూసుకున్నట్లయితే క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ కంప్లీట్ అయినప్పటి నుండి ఇప్పటి వరకు ఎన్ని సంవత్సరాలు అయితే ప్రతి సంవత్సరానికి ఒక మార్కు చొప్పున గరిష్టంగా 10 మార్కులు ఆ విధంగా యాడ్ చేయడం జరుగుతుంది. మరో 15 మార్కులు అనేవి గతంలో కాంట్రాక్ట్ ఎంప్లాయీగా ఎవరైనా పనిచేసినట్లయితే ఫార్మసిస్ట్ ఉద్యోగానికి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు ట్రైబల్ ఏరియాలో మినిమం 6 నెలలు పనిచేసినట్లయితే 2.5 మార్కులు ప్రతి 6 నెలలకి యాడ్ అవుతాయి. అదే రూరల్ ఏరియాలో పనిచేస్తే ప్రతి 6 నెలలకి కూడా 2 మార్కులు యాడ్ అవుతాయి. అదే అర్బన్ ఏరియాలో పనిచేస్తే ప్రతి 6 నెలలకి 1 మార్క్ యాడ్ అవ్వడం జరుగుతుంది. అలాగే మినిమం 6 మంత్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటేనే ఆ వెయిటేజ్ మార్కులు అయితే యాడ్ అవుతాయి. 6 మంత్స్ కంటే 3 మంత్స్ కానీ 1 మంత్ కానీ 5 మంత్స్ కానీ ఉంటే ఎటువంటి వెయిటేజ్ మార్కులు అనేవి యాడ్ కావు అని కూడా నోటిఫికేషన్‌లో స్పష్టం చేయడం జరిగింది. అలాగే ఈ పోస్ట్‌లకి ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళ యొక్క మెరిట్ జాబితా అనేది వచ్చే సంవత్సరం వరకు కూడా వ్యాలిడ్‌గా ఉంటుంది. ఇన్ కేస్ ఏమైనా నెక్స్ట్ ఇయర్‌లో వేకెన్సీస్ ఉన్నా అదేవిధంగా ఏమైనా ఫ్యూచర్‌లో వేకెన్సీస్ ఏర్పడినా సరే మళ్ళీ నోటిఫికేషన్ ఇవ్వకుండా ఇప్పుడు అప్లై చేసుకున్న వారి నుంచే ఎంపిక చేసే అవకాశం అయితే ఉంటుంది. మరి పోస్టులకి అప్లై చేయాలనుకునే వాళ్ళు ఫిబ్రవరి 2వ తేదీలోపు అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాలి. అప్లికేషన్ సబ్మిట్ చేసే ప్రతి ఒక్కరు కూడా పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అయితే ఉండాలి. దాంతో పాటుగా ఎస్ఎస్‌సి సర్టిఫికేట్ అయితే ఉండాలి. అంటే ఇవన్నీ కూడా జిరాక్స్ కాపీస్ అన్నమాట. ఇంటర్మీడియేట్‌కి సంబంధించినటువంటి సర్టిఫికేట్ అయితే ఉండాలి. అలాగే డి ఫార్మసీ అంటే డిప్లొమా ఇన్ ఫార్మసీ లేదా బి ఫార్మసీ చేసిన సర్టిఫికేటు, దీంతో పాటుగా వాటికి సంబంధించిన మార్కుల మెమోలు అన్ని సంవత్సరాలకు సంబంధించి, అలాగే ఆంధ్రప్రదేశ్ ఫార్మసీ కౌన్సిల్‌లో రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకున్నట్టుగా ఉన్నటువంటి సర్టిఫికేటు, దీంతో పాటుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అయినట్లయితే సంబంధిత రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి తీసుకున్నటువంటి ఈ కమ్యూనిటీ సర్టిఫికేట్ అంటారు, క్యాస్ట్ సర్టిఫికేట్ అది కూడా ఉండాలి. 4th నుంచి 10th క్లాస్ వరకు కూడా స్టడీ సర్టిఫికేట్స్ అయితే తప్పనిసరిగా ఉండాలి. అవి ఉంటే మిమ్మల్ని లోకల్‌గా కన్సిడర్ చేస్తారు. లేకపోతే నాన్ లోకల్‌గా కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఎవరైనా సరే 4th నుంచి 10th క్లాస్ వరకు కూడా ప్రైవేట్ స్టడీ చేశామని అనుకున్నట్లయితే వాళ్ళకి ఆ 7 ఇయర్స్ కూడా సంబంధిత డిస్ట్రిక్ట్‌లోనే చదువుకున్నట్టుగా తహసీల్దార్ లేదా అంటే అక్కడే నివసించినట్టుగా తహసీల్దార్ నుంచి వాళ్ళు రెసిడెన్స్ సర్టిఫికేట్ అయితే పెట్టుకోవచ్చు. అది తీసుకోవాలి. లేటెస్ట్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కూడా ఎవరైనా ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఉంటే అది పెట్టుకోవాల్సి ఉంటుంది. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ అయినట్లయితే సదరం సర్టిఫికేట్ ఉంటుంది, అది పెట్టుకోవాలి. ఒకవేళ ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాండిడేట్స్ అయితే దానికి సంబంధించిన కాపీ సర్టిఫికేట్ అయితే ఉండాలి. ఇక స్పోర్ట్స్ కోటా ఎవరికైనా ఉన్నట్లయితే ఆ సర్టిఫికేట్ ఉంటే అది కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్‌కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ డీటెయిల్స్. క్యాండిడేట్స్ అదర్ దాన్ డిప్లొమా ఇన్ ఫార్మసీ ఆర్ బి ఫార్మసీ ఇఫ్ అప్లైడ్ ఫర్ దిస్ పోస్ట్ దేర్ అప్లికేషన్ విల్ బీ సమ్మర్లీ రిజెక్టెడ్ అని చెప్పారు. అంటే డి ఫార్మసీ లేదా బి ఫార్మసీ వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. ఇతర క్వాలిఫికేషన్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు ఇనెలిజిబుల్ అని చెప్పారు. వాళ్ళ యొక్క అప్లికేషన్ అయితే రిజెక్ట్ కావడం జరుగుతుంది. ఈ పోస్టుల సెలక్షన్ ప్రాసెస్‌లో భాగంగా ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ మరియు ఫైనల్ మెరిట్ లిస్ట్ మరియు సెలక్షన్ లిస్టులు అనేవి ఈ వెబ్‌సైట్స్‌లో పెట్టడం జరుగుతుందని చెప్పారు. కాబట్టి ఎప్పటికప్పుడు ఈ వెబ్‌సైట్స్‌ని చెక్ చేయండి. మీరు ఈస్ట్ గోదావరి, కాకినాడ, కోనసీమ, ఏలూరు, వెస్ట్ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలకు చెందిన వారైనట్లయితే ఈ జోన్‌కి లోకల్ క్యాండిడేట్స్ అయితే అవుతారు. అది కూడా గమనించండి. మిగతా వారైతే నాన్ లోకల్ క్యాండిడేట్స్ అయితే అవుతారు. ఈ పోస్టులకి అప్లై చేసే అభ్యర్థులు ఈ యొక్క అడ్రస్‌కి అప్లికేషన్ పంపించొచ్చు. డీడీ అనేది దీని పేరు మీద తీయాల్సి ఉంటుంది. ఏమైనా డౌట్స్ ఉంటే హెల్ప్ డెస్క్ నెంబర్స్ అయితే ఇచ్చారు. వీళ్ళని కాంటాక్ట్ అయ్యి మీ ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే క్లియర్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ తాజాగా ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రిలీజ్ చేస్తున్న నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంకా ఏమైనా నోటిఫికేషన్స్ ఉంటే ఛానల్లో చెప్తాను. దానికోసం మీరు రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. కంప్లీట్ నోటిఫికేషన్తో పాటు అప్లికేషన్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఈ అప్లికేషన్ని ఫిల్ చేసి మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.